ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి. వీడియో చూస్తున్న స్టేటస్, ఫేస్బుక్ చూస్తున్న ప్రతి ఒక్కరూ దీవించబడాలి. సో ఈరోజు ఫిబ్రవరి 2వ తారీఖు 2026 సంవత్సరం సోమవారం రాత్రి 8:30 గంటలకి. దేవుని దయ వల్ల ఎందుకో కానీ ఈ బిర్యానీలు చపాతీలు తినడం వల్ల గ్యాస్ ఎక్కువైపోయి వేడి చేసి చాన్నాళ్ళుగా తినడం మానేసా. ఈ మధ్య కాస్త ఇడ్లీలు టిఫిన్ అది తిని 2 అరటిపళ్ళు తింటున్నాను. సరే, నేను 3 రోజుల క్రితం కొన్నాను కదా పెద్ద అక్షరాలు ఉన్న బైబిల్. అది 1000 రూపాయలు చెప్పారు, ఎందుకో కానీ 900కి ఇచ్చారు. ఆది కాండం 37వ వచనం 37వ అధ్యాయం వరకు వాళ్ళ చదువుకున్నాను. కానీ నోరు తిరగదు. ఎంత తెలుగు పండిట్ చాలా నిదానంగా ఓర్పుగా చదవాలి. పేర్లు చాలా వింతగా విచిత్రంగా నోరు తిరగని విధంగా ఉంటుంది. అయినా సరే వాక్యమై ఉన్న దేవుడు కాబట్టి ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం పూర్తిగా చదువుకోవాలి. అందులో ఎన్నెన్నో విశేషాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే రేపు 3వ తేదీ, అంటే ఫిబ్రవరి 3వ తేదీ 2026 సంవత్సరం మంగళవారం ఉదయం 11 గంటలకి హనుమాన్ జంక్షన్ గుడివాడ రోడ్లోని క్రీస్తు సంఘస్థుల యొక్క దైవ సేవకుల సదస్సు జరుగుతుంది. జైపాల్ గారు ముఖ్య ప్రసంగికులు. దేవుని చిత్తమైతే రేపు ఉదయం వెళతా. ఎందుకంటే నా స్వబుద్ధి కాదు, ఆయన చిత్తమే జరగాలి. కాబట్టి అసలు మానేద్దాం అనుకున్నాను. ఇక నుండి రేపు ఒకరోజు వెళ్ళి మరి దేవుడు ఎలా నడిపిస్తాడో ఆయన చిత్తమే జరగాలి కదా. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును యేసుతో ఉండడం మహా అదృష్టం. ఇక అంతకన్నా ఎక్కువ చెప్పలేను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.